తెలుగు రాష్ట్రాల్లో 450కి పైగా రోబోటిక్ సర్జరీలు సక్సెస్ఫుల్ గా చేసిన ఘనత మణిపాల్ హాస్పిటల్దే. సో తెలుగులో ఉన్న హీరోస్ మీకు బాగా నచ్చే హీరో ఎవరు? చూస్తుంటారు కదా అన్ని నాకు మూవీస్ ఇక్కడ బానే. చాలా మంది హీరోస్ నచ్చుతారండి. చిరంజీవి గారు, తర్వాత బాలయ్య గారు, అల్లు అర్జున్, మహేష్ బాబు. మహేష్ బాబు గురించి చాలా విన్నా. అంటే మహేష్ బాబు గారు చాలా మందికి హెల్ప్ చేశారంట. అది బిడ్డలికని ఆపరేషన్ చేశారు, హార్ట్ ఆపరేషన్స్ అని. సో ఇక్కడ చాలా మంది మంచి మంచి హీరోస్ ఉన్నారు. వాళ్ళ ఎన్టీఆర్ నచ్చుతారు, రామ్ చరణ్ గారు నచ్చుతారు, ప్రభాస్ గారు నచ్చుతారు. ఇక్కడ చాలా మంది హీరోస్ నచ్చుతారు. బికాస్ నాకు పర్టికులర్ గా చిన్నప్పటి నుంచి ఏం ఫాలోయింగ్ చేయలేదు కదా. నాకు కొంతమంది పెద్ద పెద్ద వాళ్ళ మూవీస్ కూడా తెలియదు. కొంత పెద్ద పెద్ద వాళ్ళ హీరో నా పక్కతలు వచ్చి ఓల్డ్ హీరో కూర్చుంటే కూడా నాకు తెలియలేకపోతే ఎన్నిసార్లు ఎయిర్పోర్ట్ లో అలాగే అయింది. అయ్యో పెద్ద పెద్ద హీరోస్ వచ్చి ఉన్నా కూడా వాళ్ళు ఈ మూవీ చేస్తారు, హీరో గారు పెద్దవాళ్ళు అని నాకు తెలియదు, గుర్తుపెట్టలేదు. అంటే ఇండస్ట్రీ గురించి అంత గొప్పగా నాకు తెలియదు. కాబట్టి ఏమేమి మూవీ చూస్తానో వాళ్ళ యాక్టింగ్ బాగా చేస్తే వాళ్ళందరినీ నేను ఫాలో అవుతాను. సో Okay. అందరి నాకు ఇష్టమే. ఇక్కడ చాలా మంది హీరోస్ నాకు ఇష్టం. ఇక్కడ సో అన్ఫార్చునేట్లీ మీరు ఇండస్ట్రీకి వచ్చారు అయితే. ఆ? ఫార్చునేట్ కాదు, లేదు అన్ఫార్చునేట్ లేదు వచ్చారు. లేదు ఇండస్ట్రీ తెలుగు ఇండస్ట్రీకి అన్ఫార్చునేట్లీ వచ్చా ఆఫ్ కోర్స్. ఓకే. బట్ ఇండస్ట్రీ నాకు కావాలని నేను ముందుంచి ఉన్నా. నేను స్టార్టింగ్ జర్నలిజం అయిన తర్వాత వెంటనే న్యూస్ రీడర్ గా చేశాను, తర్వాత కన్నడ కొన్ని ఛానల్స్ లో యాంకర్ గా చేశాను, ఆ తర్వాత తమిళ ఇండస్ట్రీ, తర్వాత తెలుగు ఇండస్ట్రీ. ఎందుకంటే కన్నడ తెలుగు చెప్పాలంటే సిమిలర్ గా చాలా దగ్గరగా ఉంటుంది. దగ్గరగా అవును, ఎలా ఇక్కడ ఆర్టిస్టులు అక్కడ వర్క్ చేస్తారు, అక్కడ ఆర్టిస్టులు ఇక్కడ వర్క్ చేస్తారు. ఆల్మోస్ట్ లేదు లేదు తెలుగు language- ఆర్టిస్ట్ ఎవరు కన్నడలో చేయరు. ఎందుకు చేయరు? లేదు అదే లేదు movies కన్నడలో అక్కడ- లైవ్ వాయిస్ ఉంటాయి. మీకు అక్కడ మూవీస్ అంతా డబ్ అవుతాయి కదా, వస్తాయి కదా, లేదు లేదు కన్నడ రిలీజ్ అవుతాయి. అక్కడ సినిమాలన్నీ ఇక్కడికి వస్తాయి. ఇక్కడ 4-5 years లో మీరే చూడండి, కాంతార కానీ, కేజీఎఫ్ కానీ, పుష్ప, బాహుబలి, త్రిబులర్ అదని డబ్బింగ్ అవుతుందండి, డబ్బింగ్ అవుతుంది. కానీ మీరు చెప్పింది నేను అనుకున్నానంటే Artist- ఆర్టిస్ట్ ఇక్కడ వచ్చేసి చేస్తారు అని అనుకుంటున్నా. ఆర్టిస్టులు కూడా చాలా మంది వచ్చేస్తారు అక్కడ నుంచి. మంచి మంచి సపోర్టింగ్ రోల్స్ ఇక్కడ వాళ్ళు చేస్తారు, ఇక్కడ వాళ్ళు అక్కడ ఆహా. చేస్తారు. చేస్తారు. సో అంత అవగాహన లేదు మీకు ఇండస్ట్రీ మీద, అంతేనా? చూడండి, ఇండస్ట్రీలో సర్వైవ్ అవ్వాలంటే రెండు మెయిన్ గా ఉండాలి. ఒకటి లక్, ఇంకొకటి ఇన్ఫ్లుయెన్స్, ఇంకొకటి కొన్ని గిమిక్స్ ఉంటాయి. ఏంటి అవి? గిమిక్స్ అంటే తెలుసు కదా, కొంతమంది ఉంటారు కొన్ని ఆర్టిస్ట్ అవకాశం ఇవ్వాలి రావాలి అని ఏమైనా కమిట్మెంట్స్ అనే అనుకోండి. కాస్టింగ్ కౌచ్ ఏదో అంటారు, అదేనా? అదే మేబీ ఉండొచ్చు. ఎప్పుడు ఏదైనా ఎదురైందా మీకు? లేదు లేదు నాకు ఇప్పటి వరకు అలాంటి ఏం లేదు. అలాంటి అంటే జిమ్మిక్ అన్నారు కదా, ఎప్పుడైనా తగిలిందేమో మళ్ళీ? గిమిక్ గిమిక్ అదే గిమ్మిక్. గిమిక్ అంటే కొంతమంది అవకాశం ఇవ్వాలి అని వాళ్ళతో ఇలా మాట్లాడతారండి కొంతమంది ఆర్టిస్ట్. ఈ ఎలా? ప్రొడ్యూసర్ ఒకసారి డైరెక్టర్ దొరికితే, సార్ నాకు ఎందుకు పిలవలేదు, చాలా రోజులు అయింది, ఏంటి సార్ ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ చేసుకున్నారు, వెళ్ళండి సార్ మీరు, పోయింది సార్ మీరు అని మాట్లాడతారండి. అలాంటి అమ్మాయిలు దొరికితే చాలా కోపం వస్తుందండి. డీసెంట్ గా ఉండాలి ప్రొఫెషనల్ ప్లేస్ లో. కామెడీ చేయండి సార్, ఏంటి సార్ చాలా చక్కగా అయిపోయారు, ఏంటి సార్, అలాంటి కామెడీ చేసుకోవచ్చు. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని టచ్ చేసి ఇలా డైరెక్టర్ ని, ప్రొడ్యూసర్ ని, ఆ ప్రొడక్షన్ మేనేజర్ ని ఇచ్చి అలాంటి చూస్తే నాకు అస్సలు నచ్చదండి. అలాంటి క్యారెక్టర్ అమ్మాయిలు నాకు నిజంగా నచ్చరు. డీసెన్సీ ఉండాలి. ఒక చూసారా ఇక్కడ ప్రొఫెషనల్ ఉన్నారప్ప, ఆఫ్ కోర్స్ చాలా మంది ఉన్నారు. ఒక్కొక్క చిన్న షోలో ఒక క్యారెక్టర్ పడాలి, ఒక చిన్న షోలో నేను కనపడాలి అని అలాంటి చేస్తారు. అలాంటి వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు ఒక మంచి ఆర్టిస్ట్ కి అక్కడ అవకాశం పోతుంది. ఒక మంచి ఆర్టిస్ట్ మీన్స్ ఒక మంచి ఫ్యామిలీ నుంచి వచ్చిన ఆర్టిస్ట్ కి అక్కడ అవకాశం పోతుంది. వాళ్ళ టాలెంట్ ఉన్నా కూడా అలాంటి వాళ్ళందరూ కమిట్మెంట్ ఇచ్చి అలాంటి క్యారెక్టర్స్ కమిట్మెంట్ అందరూ ఇచ్చారని నేను చెప్పలేదు. అలాంటి వాళ్ళు ఉన్నారు. ఆ డీసెన్సీ మెయింటైన్ చేయాలి. ప్రొఫెషనలిజం వెళ్ళినప్పుడు వస్తే సార్ గుడ్ మార్నింగ్ సార్, హాయ్ సార్, ఓకే సార్ అని ఇలా వచ్చడం, ఇలా చేయడం, అలాంటి ఆర్టిస్ట్ నాకు అస్సలు నచ్చదు. సో ఆ గిమిక్స్ మనకు తెలీదు సర్వైవ్ అవ్వాలి అనే ఇండస్ట్రీలో. ఇన్ఫ్లుయెన్స్ నాకు అసలు ఏం ఇన్ఫ్లుయెన్స్ లేదండి. నా వెనకాల ఎవరు నాకు ఇన్ఫ్లుయెన్స్ చేసేవాళ్ళు ఎవరు లేదు. ఏ సౌమ్యం తీసుకోండి, నేను చెప్తున్నాను తీసుకోండి, చేయండి, అలాంటి చెప్పేవాళ్ళు నాకు ఎవరు వెనకాల. ఒక గాడ్ ఫాదర్ అని చెప్తారు కదా, అలాంటి నాకు ఎవరు లేదు. లక్ కొంతవరకు తీసుకువెళ్తుంది నిజమే, కానీ ఆ లక్ కూడా నాకు లేదు అనుకుంటాను అంతే. సో ఈ మూడు నాకు లేదు. ఇది లేకున్నా ఎవరు వచ్చేస్తే నెక్స్ట్ ఇన్ ఫ్యూచర్ లో 100% ఐ విల్ గివ్ మై బెస్ట్ టు ద తెలుగు ఆడియన్స్. ఓకే, క్లారిటీగా ఉన్నారండి మీరు అన్ని విషయాలలో. ఇండస్ట్రీ అంటే అన్ని జీవితం నేర్పించింది అనుకుంటా, నాకు తెలిసి. ఆఫ్ కోర్స్ జీవితంలో పడ్డ కష్టాలు అవన్నీ నేర్పించుంటాయి. నేను నా పర్సనల్ లైఫ్ లో కూడా చాలా అనుభవించే వచ్చానండి. నేను సిల్వర్ స్పూన్ లో రాలేదు. చాలా లో లెవెల్ నుంచి నేను వచ్చాను. ఒక చిన్న పెన్సిల్, పెన్ను, మొత్తానికి నేను చాలా ఫైట్ చేసుకుని వచ్చాను ఇన్ లైఫ్ లో. సో నాకు కష్టం అంటే ఏంటి తెలుసు, మనీ వాల్యూ ఏంటి తెలుసు, సహాయం అంటే ఏంటి తెలుసు, కష్టంలో ఉన్నప్పుడు వాళ్ళ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి తెలుసు. సో నేను ఒక గుడ్ హ్యూమన్ బీయింగ్ గా ఉండాలి అనుకుంటాను అంతే. ఎప్పుడైనా నా థాట్స్ అదే. ఏనో
నాకు వచ్చింది కొంతమంది యాటిట్యూడ్ చూపిస్తారు చూడండి, అది కూడా నాకు నచ్చదు. అంటే కొంతమంది ఇప్పుడు ఏమైందంటే ఇన్స్టాగ్రామ్ లో ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారో చూసి వాళ్ళ క్యారెక్టర్ వాళ్ళు నిలబెడతారు. వాళ్ళు 1 million ఫాలోవర్స్ ఉన్నారా, వాళ్ళకి 800 ఫాలోవర్స్ ఉన్నారా, 2 million ఫాలోవర్స్ అంట. అలాంటి వాళ్ళతో ఎక్కువ ఫోటో తీసుకోవడం, అలాంటితో ఎక్కువ మాట్లాడడం, అలాంటితో ఎక్కువ ఫ్రెండ్షిప్ తీసుకోవడం, అలాంటితో స్టేటస్ పెట్టడం అలా చేస్తారు. మనకి మీరు ఇప్పుడు కూడా బాగా యాక్టివ్ ఉంటారు. ఉన్నాను కానీ ఇన్స్టానే మొత్తం అనేది చేసుకోలేదు. ఇప్పుడు నేను. అంతా దాంట్లోనే కదా రీల్స్ అయ్యో తిన్నిన ఫుడ్, తీసుకున్న ఫుడ్, ఒక బాటిల్, ఒక క్యాప్, ఏం పార్లర్కి వెళ్ళాను, ఎక్కడ మసాజ్ చేసుకున్నాను, ఎక్కడ పెడిక్యూర్ చేసుకున్నాను, ఎవరు హెయిర్ కోమింగ్ చేస్తున్నారు, మొత్తం పెడతారు. ఓకే పెట్టొచ్చు, ఒక లిమిటేషన్ ఉండాలి కదా. నేను పెడతా, నేను ఒక మంచి మేకప్ వేసుకుంటే, మంచి డ్రెస్ వేసుకుంటే, అవుట్ఫిట్ చూపించడానికి పెడతాను. అది కొలాబరేషన్ కి కొంతమంది కాస్ట్యూమ్ ఇస్తారు, ఓకే. కానీ తిన్న ఫుడ్, ఇంట్లో ఒక కాక్రోచ్ వస్తే ఆ కాక్రోచ్ చూసి భయపడడం, అదన్నీ మొత్తం పర్సనల్ లైఫ్ మొత్తం పెడతారు ఇన్స్టాలో. ఇంకొంతమంది ఆ ఇన్స్టాలో ఫాలోవర్స్ చూసుకొని ఫ్రెండ్షిప్ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు.